శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, నిరాటంకంగా దిగ్విజయముగా ఈ పఠనా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ వాటి యొక్క తాత్పర్యము తెలుగు ఇంగ్లీష్లో పఠించడానికి అవకాశం కల్పించినందుకు నమస్సుమంజలి సమర్పిస్తూ ఈనాటి ఈ వీడియోలో మనం చివరగా 41వ శ్లోకం నుంచి 55వ శ్లోకం ఈ అధ్యాయం 11వ అధ్యాయం మనం చదువుకోబోతున్నాం. ఎప్పటి వరకు మనం మొదటి 40 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం చదువుకున్నాం. 41వ శ్లోకం ముందుగా మనం చదువుకోబోతుంది. 41, 42 శ్లోకాలు కలిపి చదువుకొని వాటి యొక్క తాత్పర్యం ఈ విధముగా తెలుసుకుందాం. ముందుగా 41వ శ్లోకం. సఖేతి మత్వా ప్రసభం యుదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహీమానం తవేదం మయా తత్పర్ణాయేన వాపి. 42వ శ్లోకం. యచ్చావహాసార్థమా సత్కృతోసి విహారస్య సనభోజనేషు ఏకో ధవాప్యచ్యుత్తా తస్సమక్షం తథా క్షమాయే త్వామహామప్రేయమం. గణనాథ, ఈ అధ్యాయం విశ్వరూపం, కృష్ణుడి యొక్క విశ్వరూపం అర్జునుడికి చూపించినది మొదటి 40 శ్లోకాల యొక్క తాత్పర్యంలో మనకి బోధపడింది. దానికి కొనసాగింపుగా 41, 42 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే, నీ మహిమల వలన మనం తెలుసుకోబోతున్న నిన్ను నా మిత్రునిగా భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించి ఉంటిని. ప్రేమతో గాని మూర్ఖత్వంతో గాని నేను చేసిన అంతటిని దయతో క్షమించుము. మనము విశ్రాంతి తీసుకున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, మనము విశ్రాంతి తీసుకున్నప్పుడు, ఒక శయ్యపై శయనించినప్పుడు, లేక కలిసి కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, కొన్నిసార్లు ఒంటరిగా, కొన్నిసార్లు పలు మిత్రుల సమక్షమున అనేక మార్లు నిన్ను పరిహాసము చేస్తూ అవమానించి ఉంటిని. ఓ అచ్యుత, అపరాధములన్నిటికీ నన్ను క్షమింపుము అని శ్రీకృష్ణుని అర్జునుడు వేడుకున్న విధానం మనం ఈ 41, 42 శ్లోకాలలో తాత్పర్యం మనం తెలుసుకోవచ్చును. So far we covered that the first 40 slokas and its meaning in English and Telugu we read about it. In this video we are about to read that the final verses of the chapter 11 from 41 to 55. Let us go and discuss about that, the combined 41 and 42 sloka and its meaning. The atmosphere shifting from the terror to the profound humility. What is that? The humility. How the humility and the intimacy was having seen in the staggering scale of the divine. Arjuna realizes he has treated Krishna as a mere friend and asks for forgiveness. Krishna eventually returns to his gentle four-armed and then two-armed human form. With this, 41 and 42 conveys the meaning like this. Thinking of you as a friend, I have rashly addressed you as a Krishna, O Yadava, O friend, unaware of your glories. Out of error and affection, whatever the disrespect showed you while
playing, resting, sitting, and eating, whether alone or in company. O infallibility, one, I crave forgiveness from you, the immeasurable. దిస్ వాస్ ద 41-42 శ్లోక మీనింగ్. తదుపరి మనం 43 శ్లోకం ఏం చెప్తుందంటే, పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజస్య చ గురుఘ్రియన్నత్వమోస్తప్యసితికా కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమా ప్రభావ. ఈ 43 శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ సమస్త సృష్టికి స్థావర జంగమములతో కూడిన నీవే తండ్రిని, నీవే దానికి పరమపూజ్యుడువు, పరమాచార్యుడివు, నీతో సమానుడెవ్వడునూ లేడు, నీతో ఏకమైన వాడునూ లేడు, అపరిమిత శక్తి సంపన్నుడైన ఓ ప్రభూ, అయినచో నీకంటను ముల్లోకములో అధికుడెవ్వడూ ఉండను అని 43 శ్లోకం యొక్క తాత్పర్యం మనం చక్కగా తెలుసుకోవచ్చును. తదుపరి మనం 43 శ్లోకం చదువుకొని వాటి ఇంగ్లీష్లో కూడా మనం వాటి యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. 43 శ్లోకం వాటి ఇంగ్లీష్ మీనింగ్. 43rd and English meaning is, you are the father of the entire world of moving and non-moving. You are the most one of worshipable and greatest teacher. There is no one equal to you, no one equal to you, and how could there be anyone greater in the three worlds, O being of unequaled power అని ఈ విధంగా మనం 43 శ్లోకం చదువుకోవచ్చును. 44 శ్లోకం, తస్మాస్ప్రణామ్య ప్రణీధాయ కాయం ప్రసాదయే త్వామహామీసామ్యఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోడుం. ప్రభు, నీవు ప్రతి జీవికి పూజ్యుడైనను దేవాది దేవుడవు కనుకనే నేను నీ ఎదుట సాష్టాంగపడి గౌరవపూర్వకంగా ప్రణమిల్లుచు నీ దయ కొరకై అర్థిస్తుంటిని. తండ్రి పుత్రుని అవిధేయతను, మిత్రుడు మిత్రుణ్ణి అమర్యాదను, భర్త భార్య పరిహాసమును సంహరించినట్లు నేనేమైనను తప్పులు చేసినచో దయచో నన్ను సహింపుము అని వీటి యొక్క తాత్పర్యం మనం 44 శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చును. 44th శ్లోక అండ్ ఇట్స్ మీనింగ్. దేర్ఫోర్ bowing and down and prostrating my body, I seek your grace, O adorable Lord. As a father forgives his son, as a friend his friend, or a lover his beloved, please forgive me, O God. ఈ విధంగా మనం 44 శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకోవచ్చును. తదుపరి మనం 45 శ్లోకం, అదృష్టాపూర్వం ఋషితోష్మి దృశ్యా భయేన చ ప్రవర్ధితం మనో మే తథైవ మే ధర్మయా దేవారూపం ప్రసీద దేవేశ జగన్నివాస. నేను ఇదివరకెన్నడూ చూడనట్టి ఈ విశ్వరూపమును చూచి మిక్కిలి సంతోషించిని. కానీ అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుకనే ఓ దేవాదిదేవా జగన్నివాస, నన్ను అనుగ్రహించి నీ దేవాది రూపమును తిరిగి నాకు చూపుము అని 45 శ్లోకం యొక్క
తాత్పర్యం మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. 45వ శ్లోకం తెలుసుకుంటూ నౌ ఇట్స్ an English meaning. I am rejoiced to have seen what was never seen before. Yet my mind is distressed with fear. Show me that the same human-like form, O Lord. Be gracious, O Lord of gods, O refugee of universe. అని 45వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. తదుపరి మనం 46వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఏమని చెప్తుందంటే, ముందుగా 46వ శ్లోకం చదువుకొని దాని తర్వాత తాత్పర్యం చదువుతాం. కిరీటినం గదినం చక్రహస్తమిచ్చామి త్వాం దృష్టుమహాం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఈ 46వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ విశ్వరూప, ఓ సహస్రబాహు, శిరస్సుపై కిరీటము, హస్తములలో శంఖమును, చక్రమును, గదను, పద్మములను కలిగి ఉండెడి నీ చతుర్భుజ రూపమును నేను చూచి తిని, ఈ రూపములో నిన్ను దర్శింపవాంఛితుంటిని అని కృష్ణుణ్ణి అర్జునుడు ప్రాధేయపడ్డాడు. 46th శ్లోక and it conveys that I wish to see you as a before, wearing a crown and holding a mace and discus, appear again in your four-armed form, O thousand-armed one, O universal form అని 46వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా చదువుకోవచ్చును. తదుపరి మనం 47వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఎలా చదువుకుందాం. 47వ శ్లోకం ఏం చెప్తుందంటే, శ్రీ భగవాను వాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితాత్మా యోగాత్ తేజోమయం విశ్వమనంతమాధ్యం యన్మే త్వాదన్యేన దృష్టపూర్వం. ఓ కృష్ణుడు ఏం పలికాడంటే, ఓ ప్రియమైన అర్జున, ప్రసన్నుడైన నేను నా అంతరంగ శక్తి భౌతిక జగత్తులో ఈ దివ్యమైన విశ్వరూపమును నీకు చూపి తిని, తేజోమయము, అనంతము, ఆద్యమును అయినను ఈ రూపమును నీకు ముందెవ్వరూ చూడలేదు అని కృష్ణుడు తన మిత్రునితో, తన బావతో, తన బంధువుతో అనేక రకాలైన బంధుత్వము, అనేక రకాలైన సంబంధం కలిగిన కృష్ణార్జునుల బంధాన్ని మనం ఈ శ్లోకం ద్వారా, 47వ శ్లోకం ద్వారా మనం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. 47th శ్లోక ఆఫ్ ది చాప్టర్ 11 conveys that the Supreme Lord said, O Arjuna, being pleased with you, I have to shown you through my own power the supreme, radiant, universal, infinite and the primal form which none but you has ever seen before అని 47వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. తదుపరి 48వ శ్లోకం. 48వ శ్లోకం ఏంటంటే, నా వేదయజ్ఞాధ్యత్నర్నైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరైఘ్రైః ఏవం రూపః సఖ్యః అహం నో లోకే దృష్టుం త్వదన్యేన కురు ప్రవీరః. ఈ 48వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం నిశితంగా పరిశీలిస్తే, ఇంతకు ముందు చెప్పిన కృష్ణుడు వాటి యొక్క తాత్పర్యం, ఓ కురు వీరా, నీకు పూర్వమును ఎవరూ నా విశ్వరూపమును చూచి ఉండలేదు. ఎందుకనగా వేదాధ్యములుచే గాని, యజ్ఞాచరణములుచే గాని, దానములుచే గాని,
పుణ్యకర్మలచే కానీ తీవ్రమైన తప్పులచే కానీ ఈ భౌతిక జగత్తును నేను ఈ రూపంలో చూడబడను అని కృష్ణుడు యథార్థం ఎవరైతే ఈ విశ్వరూపాన్ని చూడగలగడం అంటే వారి యొక్క స్థితి గతి వాటికి సామర్థ్యం ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా వీటిని మనకు గుర్తు చేస్తుంది. ఇది 48వ శ్లోకం యొక్క తాత్పర్యం. Let us move to the 48th sloka and its meaning. Neither by study of your Vedas, nor by sacrifice, nor by charity, nor by rituals, nor by severe penance can I be seen in this cosmic form in the world mean by anyone other than you, O great hero of Kurus. ఇది 48వ శ్లోకం యొక్క చాలా ఇన్నర్ మీనింగ్ మనకి బోధపరుస్తుంది. మనం దాని తాత్పర్యం నిశితంగా అర్థం చేసుకుంటే చాలా చాలా నిగూఢ అర్థాలు కూడా మనకి ఈ విధంగా మనకి తెలుస్తున్నాయి. తదుపరి మనం 49వ శ్లోకం మనం చదువుకుందాం. 49వ శ్లోకం ఏం చెప్తుందంటే, మాతే వ్యదా మాచ విమూఢభావో దృశ్యారూపం ఘోరమీదృజ్మయమేధం వ్యపేతిభీ ప్రీతమనాః పునస్త్యవ్యవ్యం అంతధేవామే రూపమిదం ప్రవస్యః. ఈ 49వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం ఈ విధంగా చదువుకోవచ్చు. ఈ నా భయంకరమైన రూపమును చూచి నీవు భ్రాంతి కలతను గురైతివి. అదంతయు ఇప్పుడు అంతరించుగాక. ఓ భక్త, అన్ని కలతల నుండి తిరిగి విముక్తుడవు కమ్ము. నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు చూడుము అని కృష్ణుడు అర్జునుడిని ఆదేశించెను, తెలిపెను. ఆదేశించెను అంటే మిత్రుడు కదా, మరి ఆదేశాలు కాదు. ప్రశాంతంగా వినరా నాయన, మళ్ళీ లేకపోతే ఏదో ఇప్పుడు భయపడింది ఇంక నువ్వు యుద్ధం ఏం చేస్తావన్న విధంగా శాంతపరిచి దాని యొక్క ప్రాముఖ్యతను కృష్ణుడికి తెలిపాడు. Now let us see that the 49th sloka and its meaning. Be not bewildered or afraid of seeing this terrible form of mine. Free from fear and with a cheerful mind, behold again my familiar form. అది మనం కృష్ణుడి యొక్క పూర్వస్థితిని ఈ విధంగా అర్జునుడిని చూడమని కృష్ణుడు తెలిపాడు. ఇంతవరకు 49 శ్లోకాలు మనం తెలుసుకున్నాం. చివరి 6 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం 50వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. సంజయ్ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తత్వక్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయచామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యావపుర్మహాత్మా. ఈ 50వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన మాట ఏంటంటే, మనం నిశితంగా పరిశీలించితే తెలుస్తుంది వాటి యొక్క తాత్పర్యం. దేవాది దేవుడైన కృష్ణుడు ఆ విధముగా అర్జునుడితో పలికిన తన నిజమైన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించెను. చివరకు తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపి ఆ విధమైన భీతుడైన అర్జునునకు ధైర్యం కలిగించెను. ఇది 50వ శ్లోకం యొక్క తాత్పర్యం. మనం చక్కగా చదువుకోవచ్చును. In English meaning. Now, Sanjay said, having spoken thus to Arjuna, Vasudeva, Krishna. So this is synonym of the Krishna, Vasudeva. He said,
showed his own gentle form again. The great soul, assuming the graceful body, consoled the terrified Arjuna. This was the first 50 slokas of the chapter 11. మొదటి 50 శ్లోకాల యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. తదుపరి మనం 51వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం కూడా ఇలా చదువుకున్నాం. అర్జున వాచ, అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, దృష్టేదం మానుషం రూపం తన సౌమ్యం జనార్దన, తవ సౌమ్యం జనార్దన, ఇదానీమస్మి సంవృతః సచేతాః ప్రకృతిం గతః. 51వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని మూల రూపమును దర్శించినంతనే ఏమని పలికాడంటే, ఓ అర్జున, అత్యంత సుందరమైన నీ ఈ మానవ రూపమును చూసి శాంతచిత్తుడై తిని, నేను నా సహజ స్వభావమును తిరిగి పొంది తిని అని 51వ శ్లోకం అర్జునుడు కృష్ణుడితో పలికిన మాట. 51 sloka and its meaning. Arjuna said, O Janardana, seeing this gentle human form of yours, and I have now regained my composure and am restored to my normal nature. This was the meaning of the 51 verse of the chapter 11. తర్వాత మనం 52వ శ్లోకం యొక్క తాత్పర్యం శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. 52వ శ్లోకం ముందుగా శ్రీ భగవాను వాచ, సుదర్శనమిదం రూపం దృష్టావానసి యన్మన్మ దేవా అప్యస్య సా రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీకృష్ణుడు ఏం పలికాడంటే, ఓ ప్రియమైన అర్జున, నీవు ఇప్పుడు చూచుచున్న నా ఈ రూపం చూచుటకు మిక్కిలి దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును దర్శించు అవకాశము దేవతలు కూడా ఎల్లవేళలా కోరుకుందురు అని మనం 52వ శ్లోకం యొక్క తాత్పర్యం. మిగిలిన ఎవరూ చూడలేదు, నువ్వు ఒక్కడవే చూసావు. దేవతలందరూ కూడా వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా చూడాలి చూడాలి చూడాలని అనుకుంటున్నారు, కానీ నువ్వు ఒక్కడవే చూసావు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా చెప్పాడు. ది సుప్రీం లార్డ్ సెడ్, దిస్ ఫార్మ్ of mine which you have seen is very difficult to behold. Even the gods are constantly longing to see this form. ఇది మనం 52వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చు. తదుపరి మనం 53వ శ్లోకం. నాహం వేధైర్న తపసా నాధానేన చేజ్యయా సఖ్య ఏవం విదో దృష్టం దృష్టవానసి యా మాం యథా. 52వ శ్లోకం 53వ శ్లోకం ఏం చెప్తుందంటే, 53వ శ్లోకం, నీ దివ్య చక్షువులతో నీవు చూచుచున్న ఈ రూపము వేదాధ్యముచే కానీ తీవ్ర తపశ్చర్యలచే కానీ దానములచే కానీ పూజలచే కానీ అవగాహన కాబడదు అని మనం దీని యొక్క తాత్పర్యంగా తెలుసుకోవచ్చు. మానవుడు నన్ను యథార్థముగా చూచుటకు ఇవన్నీ సాధనములు కావు. మానవులు చూడడానికి ఇవన్నీ, నీకు ఏవైతే ఇవన్నీ చెప్పానో ఇవన్నీ కావని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. 53rd శ్లోక మీనింగ్ కన్వేస్ లైక్ దిస్: నెయిదర్ బై వేదాస్ నార్ బై పెనాస్ నార్ బై చారిటీ నార్ బై sacrifice can I be seen as you see. Have you seen me seen me? సో అది మనం 53వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. తదుపరి మనం 54వ శ్లోకం. ఇది నాకు తెలిసి ఇది లాస్ట్ బట్ వన్ శ్లోకం కదా మనం
55 శ్లోకాలు కాబట్టి 54ది అంటే ఇంకా ఆఖరి కంటే ముందు, ఈ అధ్యాయానికి ఆఖరి కంటే ముందు శ్లోకంగా మనం చెప్పుకోవచ్చు. ముందు శ్లోకం భక్త్యా త్వన్యాన్యా సఖ్యా అహమేవాం విధోర్జన జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తపా. 54వ శ్లోకం యొక్క తాత్పర్యం, ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్యమైన భక్తియుక్త సేవ ద్వారానే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన విధముగా తెలపగలుగును మరియు ప్రత్యక్షంగా దర్శించబడగలను అని, కేవలం ఈ విధంగా మాత్రమే నీవు నా రహస్యమును అవగాహన చేసుకోగలుగుదువు అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఈ ముఖ్యమైన ఘట్టంగా మనం ఈ శ్లోకంతో వాటి యొక్క తాత్పర్యంగా విశ్వరూపం అనే అధ్యాయం 11వ అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చును. 54th శ్లోక అండ్ ఇట్స్ a meaning conveys like this: but my single-minded devotion, bhakti alone, O Arjuna, can I be known, seen in reality, and even entered into a scorcher of voice. అది మనం 54వ శ్లోకం యొక్క తాత్పర్యం. చివరగా మనం చదువుకోబోతున్న ఈ శ్లోకం 55వ శ్లోకం. ఈ అధ్యాయంలో చివరగా వీటి యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ముందుగా మనం శ్లోకం చదువుకుందాం. మత్కర్మ కృతన్మత పరాయమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. 55వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం చివరగా ఈ అధ్యాయంలో చదువుకుంటున్న ఈ 55వ శ్లోకం యొక్క 11వ అధ్యాయం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, ఓ అర్జున, ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొని ఉండువాడు, కామ్యకర్మలు మనోకల్పనలచే కల్మషముల నుండి విముక్తుడైన వాడు, నన్నే తమ జీవిత పరమలక్ష్యముగా చేసుకుని నా కొరకై కర్మ చేయువాడు, సర్వజీవుల పట్ల మిత్రత్వం కలిగి ఉండువాడు నిశ్చయముగా నన్నే చేరుకొనును అని మనం 55వ శ్లోకం యొక్క తాత్పర్యం, వాటి యొక్క విశ్వరూపం అనే అధ్యాయం యొక్క చివరి ఘట్టాన్ని కూడా మనం ఈ విధంగా మనం చదువుకొని ముగించవచ్చు. భగవద్గీతలో విశ్వరూపమను 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యమును సమాప్తం చేస్తున్నాం. సో లాస్ట్ వర్స్ ఆఫ్ ది చాప్టర్ 11 which conveys that meaning: he who performs his duties for my sake, who considers me as the supreme goal, who is my devotee, free from attachment and without enmity toward any being, he comes to me, O son of Pandu. And the conclusion of the chapter 11, Bhakti, the Vishwarupam, was the displayed the power, but Sloka 55 conveys that the practical recovery plan for the soul performing duty without attachment and harboring no malice. ఇంతటితో మనం ఈ 11వ శ్లోకం, 11వ అధ్యాయం అండ్ 55 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం చదువుకోవడం జరిగింది. వాటికి తదుపరి వీడియోలో మనం తర్వాత అధ్యాయం వాటి యొక్క శ్లోకాలు చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ,
मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः। स्वस्ति।